ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ పైన ప్లాన్ రెడీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం తెలంగాణలో వేగంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ సర్కారు తనదైన శైలిలో మార్పు వేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇక 10 ఏళ్ల కేసీఆర్ మార్పుని చెరిపివేసి ప్రజలకు చేరువేందుకు రేవంత్ సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తుంది. అందసి రాసిన జయ జయ హే తెలంగాణ జనని జనకేతనం గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతం గుర్తించబోతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి స్వర సంకల్పన సిద్ధం చేసినటువంటి గీతాన్ని జూన్ 2న ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం సగడు తెలంగాణ బిడ్డలా లేదని, కేసీఆర్ కుమార్తె కవితలా ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం తలపై కిరీటం రాచరికానికి చిహ్నంగా కనిపిస్తుందని కాంగ్రెస్ సర్కారు పెద్దలు అయితే చెబుతున్నారు. అందుకే తెలంగాణ అస్తిత్వం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేస్తామని అంటున్నారు. ఇక ఈ విగ్రహాన్ని కూడా జూన్ 2న ఆవిష్కరించనున్నారు. తెలంగాణ అధికార చిహ్నం మారిపోనుంది. కాకతీయ తోరణం చేరినగర్ వంటి రాచరిక ఆనవాళ్లు లేకుండా తెలంగాణ యోధుల త్యాగాలు పోరాటాలను అద్దం పట్టేలా తెలంగాణ అధికార చిహ్నాన్ని రెడీ చేస్తున్నారు. సమ్మక్క సారలక్క నాగోబ జాతర స్ఫూర్తి తెలంగాణ అమరవీరత్వాన్ని ప్రతిబింబించేలా సరికొత్త తెలంగాణ అధికార చిహ్నాన్ని రెడీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దాన్ని టీజీగా పిలుచుకోవాలని, వాహనాలపై టీజీ ఉంటుందని అందరూ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం అనూహ్యంగా టీఎస్ను ఖరారు చేశారు. కాంగ్రెస్ అధికారం రాగానే టీఎస్ను టీజీగా మార్చినట్టు తెలుస్తుంది. ఇక సాంస్కృతిక వైరుధ్యంలో ప్రతిపాదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణ గీతం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాల్లో చాలా ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు గుర్తించింది. అందుకే వాటిపై ఉన్న కేసీఆర్ మార్కును తొలగించే దిశగా కసరత్తు అయితే చేస్తుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ 10వ దినోత్సవం రోజున వీటిపై అధికారిక ప్రకటన సీఎం రేవంత్ చేయబోతున్నట్లు తెలంగాణలో ఈ మార్పులపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.